హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లైనప్ తో అదరగొడుతున్న విజయ్ దేవరకొండ, యమ స్పీడ్ గా దూసుకెళ్తున్న డార్లింగ్ బుకింగ్స్, క్లాష్ లోనే వస్తా అంటున్న రామ్ చరణ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. వాజా 2 బాక్స్ ఆఫీస్ ని తుక్కురేగొడుతుంది. కేరళలో ఫాస్టెస్ట్ 100 crore మూవీగా రికార్డ్ పెట్టింది ఈ సినిమా. లోక 24 రోజుల్లో 100 కోట్లని అందుకుంటే, తుడురం సినిమా 19 రోజుల్లో ఈ ఫీట్ అందుకుంది. ఇక వాజా 2 అయితే 15 రోజుల్లోనే ఈ ఫీట్ ని అందుకుంటూ ఇప్పుడు 150 కోట్ల వైపు వెళ్లడానికి రెడీ అవుతుంది. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ అయింది. జానర్ ఏంటి అనేది తెలియకపోయినా చాలా గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి వస్తుండడంతో మంచి ప్రొడక్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో వస్తుండడంతో అవుట్డేటెడ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా మూవీ నిన్న రిలీజ్ అవ్వగా టాక్ అయితే మినిమం బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లోనే కనిపిస్తుంది. అందరూ కూడా మినిమం 4 రేటింగ్ అయితే ఇచ్చారు. ఇక డే 1 నెంబర్స్ చూస్తే ప్రీమియర్స్ కి 3.7 కోట్ల నెట్, డే 1 12.2 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో ప్రీమియర్స్ ప్లస్ డే 1 16 కోట్ల నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక గ్రాస్ ఇండియాలో 20 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ నుంచి మరో 9 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరల్డ్ వైడ్ గా 29 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సో చూడాలి వీకెండ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. విజయ్ దేవరకొండ లైనప్ స్లోగా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ప్రెజెంట్ రణబాలి సినిమా చేస్తూ ఉండగా రౌడీ జనార్దన తర్వాత ఇప్పుడు అప్కమింగ్ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ అయితే ఈ రోజు రిలీజ్ అయింది. ఆయన డైరెక్టర్ శౌర్య ఈ మూవీని డైరెక్ట్ చేస్తూ ఉండగా సాఫ్ట్ డైరెక్టర్స్ అంతా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్ అని ఎందుకంటారో అర్థం కాదు. ఈ సంవత్సరంతో పాటు 2027 కలుపుకుంటే ఈ 3 మూవీస్ ని విజయ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో 5th మూవీ తెరకెక్కబోతూ ఉండగా సినిమా స్టార్ట్ కాకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ఆడియో రైట్స్ ని పక్కన పెడితే మిగిలినవన్నీ కలుపుకుంటే 70 కోట్ల మార్క్ దాటేసిందని టాక్. సో బడ్జెట్ అంతా ఇక్కడే రికవరీ అవగా సినిమా స్టార్ట్ కాకముందే ప్రొడ్యూసర్స్ కి టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిలిం. ఒకవేళ అనిల్ సినిమాల్ని తనే ప్రొడ్యూస్ చేసుకుంటే మాత్రం ఈజీగా అప్కమింగ్ 2 మూవీస్ తోనే 100 కోట్లు ఆస్తిపరుడైపోతాడు అనిల్. పెద్ద మూవీ జూన్ లో రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా మూవీ టీం అప్డేట్ ఇచ్చింది. బట్ జూన్ ఫస్ట్ వీక్ లో చాలా సినిమాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ టాక్సిక్ ఫిలిం. సో ఖచ్చితంగా జూన్ ఎండ్ లోనే వస్తారు అని అనుకుంటే ఇన్సైడ్ టాక్ అయితే ఫస్ట్ వీక్ లోనే రాబోతున్నారని తెలుస్తుంది. అది కూడా జూన్ 4th టాక్సిక్ రిలీజ్ అవుతున్న రోజే. ఒకవేళ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఎవరికి మైనస్ అంటే ఖచ్చితంగా టాక్సిక్ సినిమాకే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి కర్ణాటక మార్కెట్ ఎంతైతే ఇంపార్టెంటో దానికి 10 రెట్లు తెలుగు స్టేట్స్ మార్కెట్ అనేది యష్ కి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఇదైతే యష్ మూవీకి దెబ్బ కొట్టే అంశం. బట్ మోస్ట్లీ టాక్సిక్ కూడా ఆ డేట్ కి రాకపోవచ్చు. డార్లింగ్ మూవీ రిలీజ్ కి ఇంకా 5 days టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 1 కోటి మార్క్ దాటి దుమ్ము లేపింది ఈ సినిమా. హైదరాబాద్ నుంచి 63 లక్షల వరకు గ్రాస్ ఉండగా తెలంగాణ నుంచి 65 లక్షలు, ఆంధ్ర నుంచి 22 లక్షల పైన బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఇక కర్ణాటకలో 6 లక్షల బుకింగ్స్ జరుపుకోగా ఇండియాలోనే 93 లక్షలకు పైగా బుకింగ్స్ అయితే జరుపుకుంది ఈ సినిమా. ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే 1 కోటి మార్క్ ని రోజు మార్నింగే అందుకోగా రేపటికి 1.5 కోటి మార్క్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫైనల్ ప్రీసేల్ 2 కోట్ల పైనే ఉండే ఛాన్సెస్ కనిపిస్తుండగా ఒకవేళ 3 కోట్ల మార్క్ ని ప్రీసేల్ లో అందుకోగలిగితే డే 1 4.5 నుంచి 5 కోట్ల మధ్య అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 5 కోట్ల ఓపెనింగ్ పెట్టిన అతి కొద్ది హీరోల్లో ఒకటిగా చేరే ఛాన్సెస్ ప్రభాస్ కి కనిపిస్తున్నాయి. చూడాలి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. టాక్సిక్ అండ్ పెద్ద డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.